గత పాలకుల నిర్లక్ష్యంతో చీకటిమయంగా మారిన రామగుండంకు నూతన విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో అర్బన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బొందల గడ్డగా మారిన రామగుండం నగరానికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. 3/800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు త్వరలోనే ప్రారంభం కానుండడంతో పాటు స్వశక్తి మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయించనున్నట్లు చెప్పారు. సుమారు 30,000 కోట్లతో కొత్త విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయించి 40,000 మందికి స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. పాడుపడిన క్వార్టర్లను తొలగించి షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించి తక్కువ అద్దెతో చిరు వ్యాపారాలకు ఇప్పించే ప్రయత్నం చేస్తుంటే గిట్టని వారు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రోడ్ల విస్తరణలో ఏ ఒక్క పేదవాడికి నష్టం జరగదని అన్నారు. రామగుండంలోని స్వశక్తి మహిళలను బడా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి బ్యాంకర్ల సహకారంతో సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తుండటంతో పాటు ప్రమాద బీమా, రుణ బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏడాది పాలనలో తమ ప్రభుత్వం హామీ ఇచ్చిన గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి 6 గ్యారంటీలతో పాటు రుణమాఫీ, సన్నవరికి బోనస్, 835 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు అమలు చేస్తుందని వివరించారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభకు రామగుండం ఏరియా ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆనందంగా ఉంటేనే ఆ బిడ్డను మంచి స్థాయిలో రాగలుగుతుంది, ఆ కుటుంబం బాగుంటది. ఇక్కడున్న మహాలక్ష్మిలో సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటది. ఆ మహాలక్ష్మి నిజంగానే కరిస్తుంది, మన పంట బంగారు తెలంగాణ అయితే ఒక ఆలోచన. ఇలా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం 110 కోట్ల పైన మంది ఇలా ఉచితంగా బస్సులలో తిరిగిన సంవత్సరంలో 113 కోట్ల పైన మంది ఉచితంగా బస్సులలో తిరిగి దాన్ని కూడా తప్పు పట్టిరా లేదా, బుడదలిరా లేదా? కడుపు నొప్పి, షుగరు, బీపీ అన్ని డౌన్ అయిపోయినాయి టీఆర్ఎస్ వాళ్ళకి. ఇన్ని అప్రపాలు చేసిపోయినా వీళ్ళు చెప్పిందల్లా చేస్తున్నారు. ఏంద్ర నాయన, వీళ్ళని తిట్టాల్సిందే అని చెప్పి చేస్తున్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన 31,000 కోట్లతో ఇవాళ దాన్ని వాళ్ళకు ఏమంటారు, జీర్ణించుకోలేకపోతున్నారు, హజమైతలేదు. తిన్నది అరగకపోతే వాంతులు వస్తాయట, కడుపులు వస్తుంది, దాని తర్వాత మోషన్లు అవుతాయి, బీపీ షుగర్ పడిపోతుంది. ఇక్కడ ఉన్న ఆశా వర్కర్, మా డాక్టర్ ద్వారా ఈ ఒక ఇంజక్షన్ అటు ఇటు పొడవాలి, మళ్ళీ లేస్తారు, మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. ఆ పరిస్థితి ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉన్నది. ఇవాళ చెల్లె చెప్పింది, 15 సంవత్సరాల ముందమ్మా తమ్ముడు ఎగ్జామ్ రాసిందన్నా, ఇక రాదు, ఏజ్ అయిపోయింది అనుకుంటే ఇవాళ వచ్చిందని చెప్పి. ఎంత గొప్ప విషయం. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 10 సంవత్సరాలు నువ్వు ఏమి ఇచ్చినారా బేకు పని అడిగే బాధ్యత మనది. ఇవాళ అందరినీ సన్నాసులు అంటాడు, మనం అనే సమయం వచ్చింది ఇప్పుడు ఎవరు సన్నాసులు అని చెప్పాలి. ఇవాళ మహిళలకు కోట్ల రూపాయలు ఇచ్చి కోటీశ్వరులను చేయాలని ఒక ఆలోచనతోటి ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం. ఇవాళ 1000 కోట్లు ఆ రోజు ఇచ్చే ప్రయత్నం పెట్టినాం. ఇవాళ బ్యాంకుల ద్వారా ఇక్కడే ఎన్ని కోట్లు ఇచ్చారు? 5 కోట్ల 10 లక్షల రూపాయల చెక్కులు ఇక్కడే ఇచ్చినాం. మేమంటా ఉన్నాం 1,00,000 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రుణాలు ఇక్కడున్న ప్రతి మహిళ కోటీశ్వరురాలు కావాలి, ఆ కుటుంబాన్ని చల్లగా చూసుకోవాలి, 10 మందికి అమ్మ అన్నం పెట్టే కుటుంబంతో పాటు ఎవరికైనా ఇంకొకరికి ఆదుకునే పరిస్థితుల్లో ఉండాలని ఒక ఆలోచనతోటి మేము ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ మీకు తెలుసా, పవర్ ప్లాంట్లు, సోలార్ పవర్ ప్లాంట్ మహిళా గ్రూపుల ద్వారా ఏర్పాటు చేసే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టాం రేవంత్ రెడ్డి గారు. పెద్దపల్లిలో, ధర్మారం దగ్గర, ఇంకొక 2 ప్రాంతాల్లో ప్రారంభించాం. త్వరలోనే రామగుండంలో కూడా ఒక పవర్ హౌస్ కే యజమానులుగా ఒక గ్రూప్ అయ్యే అవకాశం నేను ప్రయత్నం చేస్తున్నా, తొందరలో జరుగుతుందని చెప్తున్నా. భూమి కొరకు తిరుగుతా ఉన్నా. బొగ్గుబాయిల భూములు, ఎన్టీపీసీల భూములు,
చెనుకో భూమి తప్ప వేరే భూములు లేవు. ఏ భూమి గుంజుకోవాలి, ఏ మహిళా గ్రూప్కి ఇవ్వాలని ఆలోచిస్తున్నా నేను. త్వరలోనే ఇక్కడ ఉన్న వారికి ఒక 5 మెగావాట్ల 2 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టిస్తా. మీరందరూ కూడా ఢిల్లీలో పారిశ్రామికవేత్తతో సమానంగా కూర్చునే స్థాయికి రామకొండ నుంచి కూడా ప్రతినిత్యం ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా నేను మాటిస్తున్నా. ఒకరు చూసి ఇంకొకరు, ఇంకొకరు చూసి ఇంకొకరు. ఈ ప్రాంతం ఇంత పెద్ద పవర్ ప్లాంట్ ఉన్న మన ప్రాంతం నుంచి ప్రతి మహిళ కూడా ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగే అవకాశం కొరకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. అదే ఒక్కటే కాకుండా అనేక కార్యక్రమాలు చేస్తూ మీ అందరూ క్షేమంగా ఉండాలని, మీరు ₹1 కట్టకున్న గ్రూప్ లో ఉన్న వారందరికీ కూడా ఆరోగ్య బీమా, అదే మాదిరిగా మీ ఇన్సూరెన్స్, లోన్ బీమా ఇవన్నీ కూడా చేసే ఉచితంగా మీరు కట్టకుండా ప్రభుత్వం కట్టి ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నాం. ఇలా ల్యాప్టాప్లు మీరు ఉన్నతమైన స్థాయిలో ఇలా సమాజానికి ధీటుగా స్పీడ్గా పోయే కార్యక్రమంలో మీకే ఇవన్నీ నేర్చుకోవాలి, స్వయంగా అగ్రస్థానాలు ఉండాలని చెప్పి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మీకు తెలుసు 200 కరెంటు ఉచితం, ఇలా రైతు రుణమాఫీ, రైతుకు బోనస్ ఇచ్చే కార్యక్రమం 500 బోనస్ అంటే ఒక్కొక్క అన్నం పెట్టే రైతుకు ఒక్కడికే 8,50,000 వచ్చినాయి. 10 సంవత్సరాలు పండించిన పంటకు ధర రాక కోతలు కోసి రైతులు ఆత్మహత్య చేసుకొని, రైతు బంధు వస్తే అది వడ్డీలో కూడా కట్టలేక అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటే సచ్చినోడు వస్తాడు, వాడు పోయిండు, వాడికి ఇన్సూరెన్స్ ఇస్తా అన్నటువంటి గత ప్రభుత్వానికి మరి ధీటుగా ఇవాళ రైతు ముఖాన చిరునవ్వు ఉంటేనే అన్నం పెట్టే దేవుడికి ఆదుకుంటే ఇంకోటి ఆదుకుంటున్న ఒక సంకల్పంతో ఇవాళ మేము పండించిన ధరకు పంట ఒక్క గింజ కూడా కోత లేకుండా సన్నా లేపించి సన్నాలకు 500 బోనస్తో పాటు ప్రభుత్వమే కాదు ఎక్కడికైనా పోయి అమ్ముకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం కల్పించి అలా రైతుని గర్వంగా నిలబడి సంతోషంగా ఉండేటట్టు చేస్తున్న విషయం ఈ యొక్క ప్రభుత్వాన్ని, మీ ప్రభుత్వాన్ని. నగర మేయర్ బంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ రామగుండం నగరంలో ఈ ఒక్క ఏడాదిలోనే మునుపెన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందని అన్నారు. శాసనసభ్యుడిగా ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఎన్నికైన వెంటనే సుమారు 250 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించడంతో నగరంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే చొరవతో నర్సింగ్ కళాశాల ప్రారంభం అయిందని అన్నారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా బుధవారం పెద్దపల్లిలో నిర్వహించే ముఖ్యమంత్రి సభకు భారీ ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలపాలని కోరారు. అనంతరం స్వశక్తి సంఘాలకు శ్రీనిధి ద్వారా మంజూరైన ₹1 కోటి బ్యాంక్ లింకేజ్ ద్వారా 4.10 కోట్ల రూపాయల విలువైన చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మహిళా సమైక్యలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడానికి 45 ట్యాబ్లను అందజేశారు. 14 మంది ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులకు శాల్వాలు కప్పి జ్ఞాపికలు ప్రదానం చేశారు. పారిశుద్ధ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్లను పంపిణీ చేశారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల వైద్యులు సిబ్బంది ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ముగ్గుల పోటీలలో భాగంగా మహిళలు వేసిన రంగవాళ్ళలు అందరినీ ఆకట్టుకోగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటపాట విశేషంగా అలరించింది. మెప్మా స్వశక్తి మహిళలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు స్వశక్తి మహిళలు వివిధ స్టార్లలో తాము తయారు చేసే తినుబండారాలు, వస్తువులతో ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే, మేయర్ అన్ని స్టాళ్లను సందర్శించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్పొరేటర్లు మహంకాళ స్వామి, బొంతల రాజేష్, కొలిపాక సుజాత, బాలరాజ్ కుమార్, నాయకులు పాతుపల్లి ఎల్లయ్య, పొన్నం లక్ష్మణ్, గణముకుల తిరుపతి, మెప్మా డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ సతీష్ బాబు, శ్రీనిధి రీజనల్ మేనేజర్ దుర్గాప్రసాద్, మేనేజర్ రాజారావు, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాజలింగు, ఎగ్జామినర్ సంతోష్ కుమార్, ఎస్ఈ శివానంద్, డిఈలు హనుమంత్ నాయక్, జమీల్, ఏఈ మీర్, సీనియర్ అసిస్టెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, సునీల్ రాథోడ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మధుకర్, మెప్మా టీఎంసీ ఊర్మిళ, సిఓలు, ఆర్పీలు, మహిళా సమైక్యలు, స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.